ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఊరంతా మంచం పట్టిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కాళ్ళు కీళ్ల నొప్పులతో ప్రారంభమై దేహమంతా వ్యాపించి లేవలేకుండా పోతున్నారు ఇక్కడి జనం. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామంలో అంతుచిక్కని రీతిలో ప్రజలు విషజ్వరాల బారిన పడడం కలకలం రేపుతోంది. వనపర్తి జిల్లాలో మదనాపురం మండలంలోని దంతనూరు గ్రామాన్ని గత వారం రోజులుగా విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. గ్రామంలో ఉన్నట్టుండి కాళ్లు కీళ్ల నొప్పుల బారిన పడి అనంతరం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో ఈ విషజ్వరాల బారిన పడిన బాధితులు మంచానికే పరిమితమవుతున్నారు. రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మొదట్లో చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయని గ్రామస్తులకు స్థానిక వైద్యులు చికిత్స అందించారు. అయితే వైద్యులు అందించిన మందుల వాడకంతో కొంత ఉపశమనం కలిగినా తిరిగి బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రామంలోని ఇళ్లలో ఒకరు ఇద్దరితో మొదలై క్రమంగా అందరికీ వ్యాపిస్తోంది. కాళ్ళు కీళ్ల నొప్పులు విపరీతమైన జ్వరంతో రోగులు నడవలేని స్థితిలో మంచాలకే పరిమితమవుతున్నారు. గత నెల రోజుల నుంచి వైరల్ ఫీవర్లు ఈ యొక్క బాడీ పెయిన్స్తో దాదాపుగా గ్రామంలో 200 పైకి మంది బాధపడుతున్నారు. దానికి అనుగుణంగా డాక్టర్ల దృష్టికి తీసుకొస్తే ఇటీవల వారు మెడికల్ క్యాంప్ పెడితే దాదాపుగా 50% రికవర్ అయ్యారు. గ్రామంలో రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు అప్రమత్తమయ్యారు. ఊరిలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి రోగుల రక్త నమూనాలు సేకరించారు. మలేరియా టైఫాయిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటిని పరిశీలించి వివరాలు నమూనాలు సేకరిస్తున్నారు. దాదాపుగా 30-35 రోజుల నుంచి ఊర్లో ఇప్పటికీ ఒక 300 నుంచి 350 మంది వరకు ఈ చికెన్ గున్యా రోగాన వాడడం జరిగింది. దీనికి మెయిన్గా కారణం దోమల నుంచే. ఒక 2-3 రోజులు అవుతుంది క్యాంపు పెట్టి ఇక్కడ ఈ యొక్క వైద్యుల పర్యవేక్షణలో క్యాంపును నిర్వహిస్తున్నందున ఈ 2 రోజుల నుంచి కొంచెం మాకు దోమలు తగ్గడం జరిగింది. ఇదే విధంగా ముందుగా క్యాంప్స్ పెట్టేసి ఇక్కడ దోమలు లేకుండా దోమలను నివారిస్తేనంటే ఈ యొక్క రోగాన పడకుండా చాలామంది రోగపీడితులు ఉంటారు కాబట్టి వారిని గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కూర్చుంది. గ్రామం క్షణం భయంతో గడుపుతోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.